హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు గోరు చిక్కుడుకాయ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్లో చూపించబోతున్నాను. సో చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేసేయచ్చండి. పిల్లలకు కూడా లంచ్లో చాలా క్విక్గా చేసి ఇచ్చేయచ్చు అనమాట. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి, సరేనా? వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇలా మొత్తం బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, సో కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే మెంతం కూర చిన్న కట్టలు ఉంటాయి కదండి, అవి ఒక 2 కట్టలు తీసుకున్నాను అనమాట. ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ వేసుకొని ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగా ఉంటుంది టేస్ట్. అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా డెఫినెట్గా ఇష్టపడతారనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది మెంతం కూర వేసుకుంటే. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా? వేసుకొని ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతం కూర పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతం కూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, సో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది ఉండదండి, చాలా బాగా కుక్ అయిపోతుంది. మనం డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయకుండా అలాగే డైరెక్ట్గా వేసేసామనుకోండి, అస్సలు తినలేమన్నమాట. దాని స్మెల్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో చూసారా, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. టమాటాలను వేసుకొని టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోవాలి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా సైడ్ నుంచి. సో ఇప్పుడు మనం వీటిలో ఇవి గోరు చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఆయిల్ ఇందులో వాటర్ ఎక్కువ వేస్తే అస్సలు బాగుండదండి, కొంచెం ఇది డ్రైగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో వాటర్ వేసుకునేటప్పుడు చూసి కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేస్తే ఇంకా అంత టేస్ట్గా అయితే ఉండదు. సో ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు ఇందులోనే కారం పొడి వేసుకోవాలండి. సో కారం పొడి కొంచెం చూసి వేసుకోవాలి, ఎక్కువైనా కానీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది అనమాట. అలాగే ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత టేస్ట్. తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే ఇందులోనే ఎండు కొబ్బరి పొడి. సో ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, అండ్ గ్రేవీ కూడా చాలా థిక్గా ఉంటుంది. ఓకే అండి, ఇలా అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మసాలాల పచ్చి వాసన మొత్తం పోతుంది ఒక 2 మినిట్స్ లాగే ఫ్రై చేసుకుంటే. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఓకే అండి, ఫ్రై చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. సో వాటర్ ఇలా కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు వాటర్ అయితే వేసాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత లిడ్ తీసేసి వాటర్ మొత్తం పోయేంత వరకు పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకోండి.
తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. సో లిడ్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేయాలి. ఓకే అండి. సో ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదండి. కొద్దిగా విజిల్ ఇలా పైకి అంటే ఇందులో ఉన్న ప్రెషర్ మొత్తం పోతుంది, అప్పుడు ఓపెన్ చేయాలి. ఓకే అండి. సో ఇక్కడ చూడండి, సో వాటర్ కూడా లేదు అండ్ కరెక్ట్గా థిక్గా అయితే ఉంది కదా కర్రీ. ఒకవేళ మీకు వాటర్ కనుక ఎక్కువ ఉంటే కర్రీలో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇలా డ్రైగా అయిపోతుందన్నమాట. ఓకేనా? రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.